మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మాలల వ్యవస్థాపక అధ్యక్షుడు మూల కేశవులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేయడం దుర్మార్గమైన చర్య అని వెల్లడించారు. రాష్ట్రంలో మాల మాదిగ జనాభా దామాషా ప్రకారం 5% రిజర్వేషన్ కల్పించాలని అంటున్న మాల నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలని చెప్పేసి డిసెంబర్ 1వ తారీఖున ఎస్సీల యొక్క భారీ బహిరంగ సభ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు మాల నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అంటే చెప్పండి, ఈ యొక్క బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆగస్టు 1వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 6 మంది జడ్జిలతో ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే ఉపవర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం వల్ల అది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 341 పార్లమెంటు అది సవరణ చేసిన తర్వాత రాజ్యాంగం అది వర్గీకరణ చేయాలని వద్దనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటాయి. కానీ అది సుప్రీంకోర్టుకు తీర్పును మేము వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1వ తేదీన ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో తరలి బహిరంగ సభకు బయలుదేరుతాం. అయితే డిసెంబర్ 1వ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభలో ఏ అంశాలు పెట్టబోతున్నారు? డిసెంబర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో మేమంతా కూడా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసింది. అదేవిధంగా అంతకుముందు మంత్రుల సబ్ కమిటీ కూడా వేసింది. వీరంతా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి, విరమించుకోవాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం మాల ఉపకులాలకు మాల కులానికి మాదిగ కులానికి మాదిగ ఉపకులానికి 2 మాల మాదిగ ఉపకులాలకు ఒక్కొక్కరి చొప్పున 5% రిజర్వేషన్ కేటాయించాలి మాల ఉపకులాలకు మాదిగ ఉపకులాలకు. అదేవిధంగా 15% రిజర్వేషన్లు మాల మాదిగలు కూడా ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు కాబట్టి 15% వాళ్ళను ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ యొక్క సభకు జరగడం అంటే అది జయప్రదం చేయడానికి ఏ అంశాల పట్ల విలేజ్లలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు ఎట్లా ముందుకెళ్ళబోతుందో వాళ్ళని ఎలా చైతన్యం చేస్తారు? భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు అన్ని వర్గాలకు సమాన హక్కులు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అదే ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్టికల్ తీసుకున్నా వర్గీకరణ చేయాలనే విధంగా ఈరోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ సవరణ చేసే ప్రకారమే వర్గీకరణ చేయాలి. అదే రీపిటిషన్ వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న వర్గీకరణ వ్యతిరేకంగా మనందరం కూడా ఒకటిగా ఏకమై ఈ యొక్క వాళ్ళ వాయిస్తోన మన జనబలంతో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మేము ప్రయత్నం రావాలి. మన నిర్గుణంగా కుటుంబాలతో సహా ఇల్లు తాళాలేసి కుటుంబ సభ్యులతో సహా బయలుదేరి సొంత ఖర్చులతో వచ్చి హైదరాబాద్ జరిగేటువంటి డిసెంబర్ 17 గ్రామంలో జరిగేటువంటి సికింద్రాబాద్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మొబిలైజ్ చేస్తున్నాం, చైతన్యం చేస్తాము. సో ఇది మొత్తం ఓవరాల్గా ఏదైనా డిసెంబర్ 1వ తారీఖున జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ జరగబోతుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి అదేవిధంగా మాలల యొక్క ముఖ్యంగా మాలల సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఉంది. ఏకంగా ఒకే తాటిపైకి వచ్చి డిసెంబర్ 1వ తారీఖున జరగబోయేటటువంటి సభను జయప్రదం చేయాలని వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు ఫోర్సెస్ టీవీ మహబూబ్నగర్, తెలంగాణ రాష్ట్రం.